నగరంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్తో సంబంధం ఉన్న ఇండియన్ స్పెర్మటెక్ క్రయోసిస్టమ్ క్లినిక్ అనే సంస్థ రహస్యంగా భారీ అక్రమ దందా నడుపుతోంది. రోడ్డు పక్కన బిచ్చగాళ్లు, కూలీలే వీరి ప్రధాన లక్ష్యం. బీరు, బిర్యానీ లేదా 1000 రూపాయలు, 3000 రూపాయలు ఆశ చూపి నిరుపేద మగవారి నుండి వీర్యం సేకరిస్తున్నారు. కొద్దిగా చదువుకున్న వారైతే 3000 నుంచి 4000 రూపాయల వరకు ఇస్తున్నారు. అదేవిధంగా ఆడవారి నుంచి అయితే 20 నుంచి 25,000 రూపాయలు డబ్బులు ఇచ్చి అండాలను సేకరిస్తున్నారు. ఇది నగరంలో ఎవరి కళ్లకు కనిపించకుండా జరుగుతున్న ఒక అక్రమ వ్యాపారం. సంతాన భాగ్యం లేని దంపతులను లక్ష్యంగా చేసుకుని తెలివైన వారి నుండి కణాలు సేకరించామని అబద్ధం చెబుతూ ఈ క్లినిక్ వారిని మోసం చేస్తోంది. కానీ వాస్తవానికి వీరు బిచ్చగాళ్లు, కూలీల నుండి సేకరించిన వీర్యం, అండాలనే ఆ దంపతులకు అప్పగిస్తున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు కూడా ఈ క్లినిక్ నుండే కణాలు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమదందా నెట్వర్క్ దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఈ మోసపూరిత కార్యకలాపాల వల్ల నిరుపేదలు దోపిడీకి గురవడమే కాకుండా సంతానం కోసం ఆశపడే దంపతులు కూడా మోసపోతున్నారు. ఈ అక్రమదందా వెనుక ఉన్న నిజాలు వెలుగులోకి వచ్చి దోషులకు తగిన శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సుచిత లైవ్లో అందిస్తారు. సుచిత, చెప్పండి, 3-4 రోజులుగా ఈ సృష్టి గురించి మనం వింటూ ఉన్నాం. అవి చేస్తున్న అక్రమాల గురించి చూస్తూ ఉంటే అసలు నిజంగానే తల్లిదండ్రులు కావాలి అనుకున్న వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి అయితే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ అయితే తీసుకొచ్చాయని చెప్పాలి అనుకోవాలి. ముఖ్యంగా చూస్తే ఈ సృష్టికి సంబంధించి 6 రాష్ట్రాల్లో కూడా ఉంది అని అంటున్నారు. అసలు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎస్ భువన గారు, ఇక్కడే కాదు, దాదాపుగా దేశవ్యాప్తంగా ఒక 6 రాష్ట్రాలు అయితే వీళ్ళ నెట్వర్క్ కూడా కాదు, మాఫియా విస్తరించింది అని చెప్పుకోవాలి మనం. అంటే ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 2009 నుంచి కూడా వీళ్ళ మాఫియా నడుస్తుంది అని చెప్పుకోవాలి. అంటే వీళ్ళు చేసేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే సంతాన భాగ్యం లేదు, నాకు పిల్లలు లేరు అని బాధపడే లేకపోతే ఆవేదన పడే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ ఆవేదననే వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా ఒక్కసారి ఐవీఎఫ్ ప్రొసీజర్ చేయించుకోవడానికి 25 నుంచి 30 లక్షలు తీసుకుంటారంట. మళ్ళీ అది కూడా ఐఓఎన్ ఇంకొక ప్రాసెస్ అది చేయించుకోవడానికి దాదాపుగా 40 నుంచి 50 లక్షలు కూడా తీసుకుంటున్న పరిస్థితులు అయితే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో అయితే చూసినట్టుగా బాధితులు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే అసలు ఇది ఒక స్పామ్ మాఫియా, అంటే ఒక కర్ణాటకకు సంబంధించి ఒక మాఫియా అనేది దేశవ్యాప్తంగా వీళ్ళు నడిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎవరైతే సంతాన భాగ్యం లేని పేరెంట్స్ ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారు, తప్పకుండా మేము ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ లేదా సరోగసి కానీ చేయించుకోవాలంటే కొంచెం మా పిల్లలు చదువుకున్న వాళ్ళ కణాల్లోంచి పుడితే, అంటే పుట్టే పిల్లలు చదువుకున్న వాళ్ళు అయితే మంచి ఐక్యూ ఉన్న వాళ్ళ కణాల్లోంచి పుడితే వాళ్ళు కూడా ఫ్యూచర్లో చాలా హెల్దీగా ఉంటారు అన్న కోణంలో ఆలోచించి ఐవీఎఫ్లు, ఐయుఐలు లేకపోతే సరోగసి చేయించుకోవాలన్న తల్లిదండ్రులకి నిజంగా వీళ్ళు ఒక వేరే లెవెల్లో మోసం చేస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ చెప్పేది మాత్రం ఒక మంచి ఐక్యూ ఉన్న పర్సన్ లేకపోతే ఒక మంచి తెలివిగల పర్సన్ నుంచి తీసుకున్నాం కణాలు అని చెప్తున్నారు. కానీ వాళ్ళు తీసుకునేది మాత్రం రోడ్డు పక్కన భిక్షగాళ్ళు లేకపోతే అడ్డా కూలీలే వాళ్ళ టార్గెట్.
అంటే రోడ్డు పక్కన భిక్షగాలని అడ్డాకులని టార్గెట్గా చేసుకొని దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఒక పెద్ద మాఫియా, ఒక స్పర్మ్ రాకెట్ నడుపుతున్నారని చెప్పుకోవచ్చు భువన గారు. ఇంకొక విషయం భువన గారు, ఒక హెల్దీగా ఉన్న పర్సన్ నుంచి అంటే వాళ్ళకి అన్ని రకాల టెస్టులు చేసి వాళ్ళకి ఎటువంటి అంటువ్యాధులు అలాగే జన్యువ్యాధులు లేవని నిర్ధారించిన తర్వాత ఆ పర్సన్ దగ్గర ఓన్లీ 25 సార్లు మాత్రమే వీర్యాన్ని కలెక్ట్ చేసుకునే ఉంటుంది, అంటే రూల్స్ ప్రకారం అయితే. అలాగే కానీ ఆ వీర్యాన్ని ఒక మహిళకి ఒక్కసారి మాత్రమే గర్భధారణ చేయడానికి అది వాడాలి. కాకపోతే అట్లాంటి రూల్స్ ఏమి వీళ్ళు పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా, అంటే ఎలా అంటే వీళ్ళు చెప్పినట్టుగా వారానికి ఒక్కసారి వాళ్ళకి సంబంధించిన ప్లేస్కి వచ్చి వాళ్ళు చెప్పింది చేస్తే బీరు, బిర్యానీ, మందు ఇలా ఏదో ఒకటి ఆశ చూపించి, లేకపోతే 500 1000 రూపాయలు ఆశ చూపించి వాళ్ళ దగ్గర నుంచి అయితే కణాలు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకొకటి, ఆడవారి దగ్గర అండాలు కలెక్ట్ చేయడం కొంచెం పెద్ద ప్రాసెస్ కాబట్టి వాళ్ళ దగ్గర దాదాపు నెలకొకసారి అలాగా ఎప్పుడైతే వాళ్ళకి సంబంధించిన కణాలు రిలీజ్ అయ్యే టైం ఉంటుందో ఆ టైంలో వాళ్ళని నెలకొకసారి అలా పిలిచి, అంటే పెద్ద ప్రాసెస్ కాబట్టి ఆడవారికి 25 నుంచి 30,000 కూడా ఇస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే వీళ్ళు ఇప్పుడే కాదు, దాదాపుగా గత 2009 నుంచి కూడా ఇవి అన్ని సృష్టి టెస్ట్ బేబీ సెంటర్స్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల, గుంటూరులో కానీ లేకపోతే విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ వీళ్ళకి సంబంధించిన టెస్ట్ బేబీ సెంటర్లు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో కూడా మన కేపీహెచ్బీలో ఒకటి ఉంది, మన సికింద్రాబాద్లో ఒకటి ఉంది. ఈ 2 ప్లేస్లో కూడా అంటే వీళ్ళ పేరు మీద 2 ఉన్న హైదరాబాద్లో వీళ్ళ పేరు కాకుండా వీళ్ళకి సంబంధించిన టెస్ట్ బేబీ సెంటర్లు చాలానే ఉన్నాయని చెప్పుకోవాలి. దానిలో ఇంకొకటి సికింద్రాబాద్లో ఉన్న ఇండియన్ స్పర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్. వీళ్ళే ఇదంతా చేసి ఇక్కడ ఏదైతే భిక్షగాళ్ళ దగ్గర కానీ లేకపోతే అడ్డాకూలీల దగ్గర కానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర కానీ కొంచెం ఎవరైనా డబ్బుకు ఆశపడే వాళ్ళ దగ్గర కానీ వాళ్ళకి డబ్బు ఆశ చూపించి లేకపోతే బీరు, బిర్యానీ ఏదో ఒకటి మద్యమో ఏదో ఒకటి ఆశ చూపించి అయితే వాళ్ళ దగ్గర నుంచి కణాలు కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది భువన గారు. ఇంకొకటి రైట్, థ్యాంక్ యూ సుచిత. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నాయకులు కల్లూరి ధర్మేంద్ర గారు ఉన్నారు. ధర్మేంద్ర గారు నమస్తే అండి. సార్ అసలు మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్, ఒకసారి చెక్ చేయండి. నమస్కారం. నమస్తే అండి. అసలు ఈ ఇండియన్ స్పెర్మటెక్ క్రయో సిస్టమ్ క్లినిక్ నుంచి సేకరించినటువంటి వీర్యాన్ని ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీకి కూడా ఇస్తున్నారని చెప్పారన్నారు. అయితే ఇప్పుడు తల్లిదండ్రులకు ఏదో అనుమానం రావడం వల్ల ఈ విషయం అయితే బయటకు వచ్చింది. వాళ్ళు వచ్చి టెస్ట్ చేయించుకుంటే దాదాపు 90% మంది వరకు DNA వాళ్ళది కాదు అని చెప్పి తెలిసినప్పుడు అసలు ఆ తల్లిదండ్రుల యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇంత మోసానికి పాల్పడుతున్నారంటే మనం దీన్ని ఎలా చూడాలి అసలు? మనం అసలు ఈ నిన్న సృష్టి ఏదైతే సికింద్రాబాద్ లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో జరిగినటువంటి ఘటన, ఇది పూర్తిగా వైద్య రంగానికి ఒక కలంకితం చేసేటువంటి అంశంగా పరిగణించాలి. ఎందుకంటే ఈరోజు ఒకవైపు ప్రభుత్వాలు దాన్ని పారదర్శకంగా లేకుంటే వాళ్ళు తనిఖీలు చేసినటువంటి అధికార యంత్రాంగం ఆ వైపుగా నిర్లక్ష్యంగా కనబడడం వల్లే సృష్టి లాంటి అనేక ఫెర్టిలిటీ సెంటర్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కోకొల్లుగా వచ్చి ఏ ఒక్కదానికి కూడా అధికారికంగా వారికి ఎట్లాంటి లైసెన్స్ ఉండదు. కానీ ఈరోజు చూడండి, సృష్టి సెంటర్ సంబంధించిన ఘటన కూడా ఈ సరోగసి, సంతానోత్పత్తి అనే ఈ 2 కారణాలతోని వీళ్ళు డబ్బుల్ని ఈరోజు 30 నుంచి 50 లక్షల వరకు తీసుకెళ్లడాలు. సో బాధితుల్ని అంటే వీరు ఎట్లా మ్యానిపులేట్ చేసి ఈరోజు చట్టాన్ని కూడా వీరికి అనుకూలంగా మారుస్తారనేది ఈ ఘటనని ఖచ్చితంగా యావత్ దేశం కూడా పూర్తిగా ఖండిస్తుంది. మేము నిన్న అఖిల భారత యువన సమాఖ్య మా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో కూడా మేము నిన్న ఈ ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ గారిని కలిసాం. వారికి చెప్పినటువంటి అనేక సందర్భంలో కూడా ఈరోజు ఫర్టిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తిగా పర్యవేక్షణ చేయాల్సింది వైద్య ఆరోగ్య శాఖ. కానీ ఇది పూర్తిగా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి DMHOలు పూర్తిగా ఈ ఫర్టిలిటీ సెంటర్లకు వారు అనుకూలంగా వివరిస్తారు. మాకు తేటతలమైంది. ప్రధానంగా ధర్మేంద్ర గారు, ముఖ్యంగా చూసుకుంటే అసలు చాలా మంది ఐవీఎఫ్కి వెళ్తున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ఐవీఎఫ్ అంటే చాలా పెయిన్తో కూడుకున్నటువంటి ఇది కూడా అయినప్పటికీ కూడా ఎంతో ఆశతో
తల్లిదండ్రులు కావాలన్న కోరికతో అయితే చాలా మంది వెళ్ళడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు అంత మోసం చేసి వాళ్ళ వీర్యాన్ని కాకుండా వేరే వాళ్ళ వీర్యాన్ని పెట్టడం, అది కూడా ఏదో బయట ఉండే బిచ్చికాలకు సంబంధించి తీసుకురావడం. అసలు ఈ మాట వింటేనే అసలు ఎంతో బాధగా కూడా అనిపిస్తుంది. అలాంటిది అసలు నిజంగా గనక వాళ్ళు ఆ బాధ పెయిన్ వాళ్ళకి అనుభవిస్తున్నప్పుడే తెలుస్తుంది. ఇంత దారుణంగా మోసం చేయడాన్ని అసలు ఎలా చూడాలి? వాళ్ళకి పర్మిషన్ లేకుండా కూడా ఇలాంటి సెంటర్స్ నడపడం ఏంటి అసలు? మేడం వాస్తవమే మీరు అన్నది 100% కూడా కరెక్ట్ మేడం. ఎందుకంటే ఈ విషయం పూర్తిగా జిగుస్తాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే పాల్పడడం అనేది నిజంగా ఎవరు కూడా హర్షించినటువంటి విషయం. ప్రధాన ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ సంబంధించి ఒకవేళ పూర్తిగా గమనిస్తే దీన్ని ఈ రోజు చూడండి, ఈ ఘటన తర్వాత కూడా పోలీస్ యంత్రాంగము ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇప్పుడు అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఆ వారం రోజులు మాత్రమే దీనికి సంబంధించి పనితీరు కనిపిస్తుంది. కానీ నిరంతర ప్రక్రియ ఉండాలని మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదు. అందుకే ఈరోజు మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ కావచ్చు, లేకుంటే ఈ దేశ పౌరులుగా ఖచ్చితంగా దీంట్లో ఈ డిఎంహెచ్ఓలు కానీ లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా నిరంతర ప్రక్రియ లేకపోవడమే ఇట్లాంటి వ్యాపార దందాకు తెరలేపుతుందనేది. ఇది చూడండి, ఇది వాస్తవంగా సరోగసి చేయలేదు ఈ కథనంలో. అదేవిధంగా పూర్తిగా సంతానోత్పత్తి సంబంధించి వీర్యాన్ని సేకరించారు. కానీ దీంట్లో చూస్తే ఇది పూర్తిగా చిన్నారుల ట్రాఫికింగ్ అంటే మానవ అక్రమ రవాణా జరిగిందనేది దీంతో స్పష్టంగా తేటతెల్లమవుతుంది. ఎందుకంటే ఇక్కడ దీంట్లో చూస్తే ఈ రోజు ఈ అండపిండాలు అంటే ఏదైతే ఈ వీర్యాన్ని కూడా మీరు చూడండి, ఈ కథనంలో ప్రధానంగా ఈరోజు దారిలో అడుక్కునేటటువంటి అంటే అనాథలుగా దారంబడి ఉన్నటువంటి అనేక వ్యక్తులను కూడా వీళ్ళు తీసుకెళ్లడము, అంటే అశ్లీలతం సంబంధించినటువంటి ఆ వీడియోని చూపించడము. సో వారికి ఈ మందు కానీ లేకపోతే ఇంకేదైనా బిర్యానీ లాంటి పదార్థాలను పెట్టడము, వారి నుంచి వీర్యాన్ని సేకరిస్తున్నారంటే ఇంత దుర్మార్గం. అంటే డబ్బుల కోసము ఈ రోజు మన రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా నిర్లక్ష్యం కాబడుతుంది అనేది ఈ విషయంలో స్పష్టమవుతుంది. అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మీ మహా న్యూస్ ఛానల్ ద్వారా కూడా మేము ఒక డిమాండ్ చేయదలుచుకున్నాం. మీరు ఏదో తూతూ మంత్రంగా ఈ ఘటన జరిగింది ఒక వారం రోజులు హడావిడి చేయడం కాదు. ఇది పూర్తిగా గ్రౌండ్ లెవెల్ నుంచి దీనికి ఒక పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంది. నిరంతరం కూడా ఇది కేవలం ఈరోజు ఫర్టిలిటీ ఒక అంశమే కాదు. ఈరోజు గతంలో ఇదే సరూర్ నగర్ లో కిడ్నీ రాకెట్ జరిగింది. అలకదంద అనేటువంటి హాస్పిటల్ కూడా జరిగింది. ఆ ఉదంతం కూడా చూడండి, ఇప్పటికీ వాళ్ళని పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ సీరియస్ గా లేక సో అడపాదడప కారణాలు చెప్పడము, దొరికినటువంటి వాళ్ళని రిమాండ్ చేయడము, శిక్షించడం అనేది జరగట్లేదు. వాళ్ళు మళ్ళీ ఈ రోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చి వేరే పేర్లతోనే సొంతంగా హాస్పిటల్ పెడతా ఉన్నాం. మేమేమంటున్నామంటే ఈ సృష్టి ఫెర్టిలిటీ సంబంధించినటువంటి దాని మీద ఖచ్చితంగా కఠినంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యవహరించాలి. అట్లనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా ఏదైతే ఈ నమ్రత డాక్టర్ కావచ్చు, లేకుంటే గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి ఏదైతే ఎనస్థీషియా పనిచేస్తున్న సదానందం దీనికి లోపాయకారకంగా ఏదైతే ప్రత్యక్షంగా ఈ ఘటనలో ఉన్నారో వారికి ఖచ్చితంగా పూర్తిగా బ్యాన్ చేయాలి. ఇప్పుడు చూడండి, నిన్న ఆల్రెడీ మెడికల్ కౌన్సిల్ కూడా ఆమెకు 3 సంవత్సరాల బ్యాన్ విధించింది. మీరు చేయాల్సింది 3 సంవత్సరాలు కాదు, ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఒక భయభ్రాంతులు గురే విధంగా సమాజానికి ఒక మంచి చేయాలంటే ఖచ్చితంగా జీవితకాలం ఆమెని లైసెన్స్ అనేది రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి అఖిల భారత యువజన సమాఖ్యగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ధర్మేంద్ర గారు. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పి భావిస్తూ ఉన్నాము. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా గుంటూరు జిల్లా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, అక్కడ ముఖ్యంగా చూసుకుంటే సరోగసి పేరుతో దంపతుల నుండి శిశువుల్ని సేకరించి వాళ్ళని చాలా తక్కువకి తీసుకుని చాలా లక్షల్లో కూడా పిల్లల్ని విక్రయిస్తున్నారు అని చెప్పని అంటున్నారు. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి అసలు? అదే హైదరాబాద్ లో చోటు చేసుకున్నటువంటి రాష్ట్రం మొత్తం చోటు చేసుకున్నటువంటి ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదిలినట్టు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఫెర్టిలిటీ సెంటర్ల వ్యవహారం అనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది పిల్లలు లేనటువంటి తల్లిదండ్రుల వీక్నెస్ ని, బలహీనతను ఆసరాగా చేసుకుని మీకు ఖచ్చితంగా పిల్లల్ని కలిగించే అవకాశం ఉందని వారిని తీసుకువచ్చి దాదాపు వాళ్లతో కూడా ఈ ఐవీఎఫ్ గానీ సరోగసి విధానం ద్వారా గానీ దాదాపు మీకు పిల్లల సంతానం కలిగే అవకాశం ఉంది, రాండి వైద్యం చేద్దామని చెప్పి వారిని దాదాపు లక్షల వాళ్ళ దగ్గర గుంజి దాదాపు 15-20 లక్షలకు పైగా కూడా వారి దగ్గర నుంచి వసూలు చేసి చివరికి మీకు ట్రై చేశాము, అవకాశం లేదు కాబట్టి మీకు తెలిసిన వారి ద్వారా పిల్లల్ని ఇప్పిస్తామంటూ ఇది ఒక వ్యాపారం లాగా కూడా వాళ్ళు మార్చినటువంటి పరిస్థితి. ఒక శిశువుకి దాదాపు 25-50 లక్షలు ఏదైతే ఎవరైతే ఆ తల్లిదండ్రులు ఆశ్రయించారో డాక్టర్ని, వాళ్ళ
ఫైనాన్షియల్ కండిషన్ బట్టి కూడా వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 25 నుంచి 50 లక్షలు వాళ్ళు మెడికల్ బిల్లులు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు కట్టే విధానం కానివ్వండి, వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, ఎంతైనా పర్లేదు మాకు పిల్లలు ఉంటే చాలు అనే వాళ్ళ విధానం, వాళ్ళు మాట్లాడే విధానాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళ నుంచి గుంజుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 25 నుంచి 50 లక్షలు కూడా శిశువుల్ని సంతలో కూరగాయలు అమ్మినట్టు అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక వీటన్నిటికన్నా పెద్ద అంశం ఏంటంటే, ఏదైతే డైరెక్ట్ గా పిల్లలు కలగనటువంటి ఎవరైతే దంపతులు ఉన్నారో వారు ఈ ఫెర్టిలిటీ సెంటర్ల ద్వారా కూడా మీకు అవకాశం కల్పిస్తామని చెప్పి, అయితే వారికి సంబంధించినటువంటి వీర్యం కాకుండా ఈ బిచ్చగాళ్ళు ఎవరైతే ఉంటారో, యాచక వృత్తి చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపుగా మంత్ కి 5,000 నుంచి 10,000 ఇచ్చి వాళ్ళ దగ్గర వీర్యం సేకరించడం, అదేవిధంగా రైల్వే స్టేషన్ లో ఇల్లు వదిలిపెట్టి రైల్వే స్టేషన్ లో తిరిగేటటువంటి వారు, లేదంటే గంజాయి మత్తుకి డ్రగ్స్ కి అలవాటు పడిన వాళ్ళు బానిసలు ఎవరైతే ఉంటారో వారందరికి కూడా మీకు 5 నుంచి 10,000 ఇస్తాం, మంత్లీ 2-3 రోజులకు ఒకసారి వచ్చి వీర్యం ఇవ్వవలసి ఉంటుందని వారి దగ్గర నుంచి కూడా ఇదంతా వీర్యం కలెక్ట్ చేసి ఈ దంపతులు ఎవరైతే వస్తున్నారో వీరికి ఇది మీకు సంబంధించిందే, మీ వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించిన వాటిని మ్యాచింగ్ చేసే పిల్లలు కలిగే విధంగా మేము చర్యలు తీసుకుంటామని నమ్మబలికి వాళ్ళకి సంబంధించి కాకుండా ఆ యాచకుల దగ్గర నుంచి, అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో ఖాళీగా తిరిగేటటువంటి గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, డ్రగ్స్ సేకరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఆ వీర్యాన్ని వీళ్ళతో మ్యాచ్ చేసి అక్కడక్కడ పిల్లల్ని కలిగేలా చేస్తున్నారు. కానీ మొత్తం వ్యవహారం చూస్తే కేంద్ర హెల్త్ విభాగానికి వచ్చే తలకే కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలో గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఉదంతాల మీద కూడా